మంథని నియోజకవర్గంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్బాబు తన తమ్ముడి పట్ల భిన్నంగా వ్యవహరించారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. సోమవారం ఎంపీ గడ్డం వంశీ నియోజకవర్గంలో సందర్శించినప్పుడు ఆయనకు పోలీసు కాన్వాయ్ ఏర్పాటు చేయలేదని ఆరోపణలు రావడంతో ఆయన మద్దతుదారుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఎంపీకి ప్రోటోకాల్ ఏర్పాటు చేయకపోవడంలో కుల వివక్ష దాగుందనే ప్రశ్నలు తలెత్తాయి. మంత్రి శ్రీధర్బాబు అగ్రకుల పక్షపాతాలను కలిగి ఉన్నాడని, గతంలో కూడా వంశీ నియోజకవర్గ పర్యటనల్ని శ్రీధర్బాబు సహించలేదని కొందరు ఆరోపించారు. ఇదే అంశం వల్ల ఎంపీకి పోలీసు కాన్వాయ్ ఏర్పాటు చేయలేకపోయారని, మంత్రి ఆదేశాలతోనే ఈ ప్రోటోకాల్ నిర్ణయాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని వినికిడి. నియోజకవర్గ ఎంపీ దళితుడన్న కారణంగానే మంత్రి పక్షపాత ధోరణి చూపిస్తూ అంటరానివానిగా చూస్తున్నారని, అందుకే శ్రీధర్బాబు హాజరయ్యే నియోజకవర్గంలోని ఏ కార్యక్రమానికి వంశీకృష్ణను ఆహ్వానించడం లేదని, సొంత పార్టీ ఎంపీ, అధికార పార్టీ ఎంపీ అయినా దళితులకు గౌరవం లేదని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా అధికార విరుద్ధంగా మంత్రి శ్రీధర్బాబు తమ్ముడు ఏ రాజకీయ పదవిలో లేకపోయినా నియోజకవర్గంలో శ్రీనుబాబు పర్యటించినప్పుడు మాత్రం ఆయనకు 2 కాన్వాయ్లు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది పూర్తిగా శ్రీధర్బాబు యొక్క పక్షపాత వైఖరి ఆరోపణలకు దారితీసింది. ఇదేం వైఖరి అని చాలా మంది కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాగా నియోజకవర్గ నాయకుల సమాచారం ప్రకారం ఎంపీ పర్యటన గురించి సమాచారం ఇచ్చినప్పుడు కాటారం ఎస్ఐ చిన్నసర్ మంత్రి శ్రీధర్బాబు సోదరుణ్ణి సూచిస్తూ అక్కడ ఉన్నారా అని అడిగి ఆయన లేడన్న విషయం తెలిసి ప్రోటోకాల్ ఏర్పాటుపై తిరస్కారంగా స్పందించారని, శ్రీధర్బాబు తమ్ముడు ఇస్తున్న కాసులకు కక్కుర్తిపడేలా చేస్తున్నారని చాలా మంది దీనిని శ్రీధర్బాబు పక్షపాతానికి ప్రతిబింబంగా భావిస్తున్నారు. ఈ వివాదం మంథని నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పనితీరు గురించి ఆందోళనల్ని రేకెత్తిస్తుంది. మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ వంశీ మంత్రి సోదరుడి పట్ల వేర్వేరుగా వ్యవహరించడం వల్ల వ్యవస్థ యొక్క న్యాయం, నిష్పాక్షికత గురించి ప్రశ్నల్ని కురిపిస్తుంది. కాగా నియోజకవర్గంలో పరిస్థితి ముదురుతున్న కొద్దీ ఈ ఆరోపణలపై అధికారులు, నాయకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.